బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడింది. శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి ఇంజనీర్లు మూసివేశారు. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లను క్లోజ్ చేశారు. డ్యామ్ వద్ద 2 గేట్లకు లీకేజ్ ఏర్పడింది. భారీగా వరద నీరు లీకేజ్ వల్ల దిగువకు భారీగా తరలి వస్తుంది, విడుదలవుతుంది. అయితే డ్యామ్ గేట్లు వార్షిక మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ కూడా మరమ్మతుల పనుల పేరుతో డ్యామ్ అధికారులు ప్రభుత్వ సొమ్మును వరద నీటిలా ఖర్చు చేశారు. డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు మాత్రం ఆగడం లేదు. జలాశయానికి వరద నీరు ప్రారంభం కాకముందే డ్యామ్ గేట్లు లీకేజీలు వచ్చాయి. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. దీంతో అధికారులు లీకేజీలను అరికట్టేందుకు గేట్లకు పాత రబ్బర్ సీళ్లను తొలగించి తూతు మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు ఏవైతే ఉంటారో వాటిని అమర్చారు. అయితే 2 నెలలు కూడా గడవక ముందే డ్యామ్ 10 అలాగే 3 నంబర్ గేట్లు ఏవైతే ఉన్నాయో 3వ నెంబర్ గేట్ అలాగే 10వ నెంబర్ గేట్ నుంచి భారీగా నీరు లీక్ అవుతూ వచ్చేస్తోంది. శ్రీశైలం డ్యామ్ ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందనేది డ్యామ్ గేట్ల లీకేజీలు చెప్తూ ఉన్నాయి. అయితే శ్రీశైలం డ్యామ్ అధికారుల పనితీరుపై పలు విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. డ్యామ్ భద్రతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే మరోవైపు చూద్దాం. ఈ విషయంపై ప్రస్తుతం లీకేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా అన్నారు. ఈ ఏడాది జలాశయానికి ముందస్తుగా వరద రావడంతో పనులకు ఆటంకం ఏర్పడిందని, త్వరలోనే రబ్బర్ సీల్స్ను మార్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్ బీపీ పాండే, జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా, బోర్డు మెంబర్ కేకే జంగీర్, డిఈఈ పవన్ నాథ్, డిఎండి ఈఈ వేణుగోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జలాశయం గ్యాలరీ, గేట్స్, ప్లంజ్ పూల్, వరద నీటి చేరికలు, విద్యుత్తోత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. వీటి గురించి ఈఈ వేణుగోపాల్ రెడ్డి మ్యాప్ ద్వారా వివరించారు. శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి ఇంజనీర్లు మూసివేశారు. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లను క్లోజ్ చేశారు. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883 అడుగులుగా ఉండగా నీటి నిల్వ సామర్థ్యం 205 టీఎంసీలు ఉంది. అయితే శ్రీశైలం 2 విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 66,568 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ఈ మధ్య కాలంలోనే తుంగభద్ర డ్యామ్ గేట్ వరద నీటిలో కొట్టుకుపోవడం చూసాం మనం అందరం. మరి శ్రీశైలం డ్యామ్ గేట్ లీకేజీలపై కూడా అధికారులు పర్యవేక్షణ లేకపోతే శ్రీశైలం డ్యామ్ గేట్ భద్రత ఏ మేరకు ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 3, 10 ఈ 2 నెంబర్ గేట్లు క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది. మీరు విజువల్స్లో చూస్తుంటే అన్ని గేట్లు ఎత్తారు. అన్ని గేట్ల నుంచి నీళ్లు చకచక పరుగులు తీస్తూ ఉంది. కాకపోతే ఆ గేట్లు క్లోజ్ చేసినప్పుడు మీరు విజువల్స్లో రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు, ఏవైతే నీరు లీకేజ్ అవుతూ ఉందో ఆ గేట్లు క్లోజ్ చేసినా కూడా దాంట్లోంచి వాటర్ బయటకు వస్తూ ఉంది కిందకి. ఆ గేట్లు క్లోజ్ చేసినా కూడా సో 3, 10 2 గేట్లు కూడా 2 గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతుంది. జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. సో ప్రస్తుతం 3, 10 క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండడంతో జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు మంగళవారం రాత్రి గేట్లు మూసివేశారు. సో గేట్లన్నీ మూసివేయడంతో గేట్లు అమర్చిన రబ్బర్ సీల్స్ దెబ్బతినడంతో నీరు లీక్ అవుతుందని చెప్తున్నారు అధికారులు. అయితే గేట్లన్నీ ప్రవాహం తగ్గడంతో గేట్లన్నీ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినా కూడా నీళ్లు వస్తూనే ఉన్నాయి యథావిధిగా. దానికి ఏవైతే గేట్కి రబ్బర్ది ఉంటుందో వాటర్ రాకుండా అడ్డుకోవడానికి, సో అవి దెబ్బతినడం వల్ల నీరు లీక్ అయ్యి 3 మీరు చూడొచ్చు 3వ నెంబర్ గేట్ నుంచి అండ్ అలాగే 10వ నెంబర్ గేట్ నుంచి నీళ్లు యథావిధిగా అంత ఫ్లోయింగ్ ఎక్కువ లేకపోయినా కూడా లీక్ అవుతూనే ఉంది. అది లీకేజ్ పెరిగి అది దెబ్బతినే అవకాశం చాలా వరకు ఉంది. సో దీన్ని ఇంతకు ముందే రిపేర్ చేసామని చెప్తున్నారు అధికారులు. బట్ యథావిధిగా లీకేజెస్ అలాగే ఉన్నాయి అక్కడ. ఈ విషయంపై జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం లీకేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది జలాశయానికి ముందస్తుగా వరద రావడంతో పనులకైతే ఆటంకం ఏర్పడింది.
త్వరలోనే ఈ రబ్బర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడానికి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో దీనికి మనం చూస్తూ ఉన్నాము, ఆ గేట్లని రిపేర్ చేస్తున్న విజువల్స్ కొన్ని మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. అండ్ అలాగే శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ బీపీ పాండే, అలాగే జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా, బోర్డు మెంబర్ కేకే జంగిడ్, డిఈ పవన్నాథ్, డిఎండి ఈ వేణుగోపాల్ రెడ్డితో కలిసి వీళ్ళందరూ కూడా బుధవారం వచ్చి ఆ గేట్లను పరిశీలించి అక్కడ ఎక్కడెక్కడ పాడైందో అవన్నీ కూడా నోట్ చేసుకుని వాళ్ళు అన్ని పరిశీలించి వెళ్ళారు అక్కడ. సో జలాశయం గ్యాలరీ, గేట్స్, ప్లంజ్ పూల్, అలాగే వరద నీటి చేరికలు, విద్యుతోత్పత్తి కేంద్రాలను అన్నింటినీ కూడా పరిశీలించారు చాలా దగ్గరుండి. సో వీటి గురించి ఈ వేణుగోపాల్ రెడ్డి వివరించారు కూడా. సో ఏవేమి దెబ్బతిన్నాయి, ఏవేవి ఎప్పట్లోగా రిపేర్ చేస్తామని చెప్పి ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు.